ఎంపీటీసీ ఆదిల్ అహ్మద్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ. వికారాబాద్ జిల్లా కొంపల్లిలోని వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి నిస్సహాయకులకు, నిరుపేదలకు మరియు వృద్ధులకు చలికాలం సందర్భంగా ఆదిల్ గ్రూప్స్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మన్నెగూడ ఎంపీటీసీ, ఆదిల్ గ్రూప్ చైర్మన్ సయ్యద్ ఆదిల్ అహ్మద్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, ఆదిల్ గ్రూప్స్ చైర్మన్ సయ్యద్ ఆదిల్ అహ్మద్ మాట్లాడుతూ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని పండుముసలి వాళ్లు ఉన్నారని గ్రహించి అలాంటి వారి కోసం తన వంతు సాయంగా ఈ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మనం మన ఇంటి సౌకర్యాలలో నిద్రిస్తున్నప్పుడు చాలా మంది నిస్సహాయకులు చలిలో వీధుల్లో నిద్రపోతారు కావున మనం వారికి తోచిన సహాయం చేయాలని కాబట్టి ఈ చలికాలంలో ఈ దుప్పట్లు కొంతవరకైన వారికి ఉపయోగపడతాయని మానవతా దృక్పథంతో ఈ దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు అఫ్జల్ షకీల్, యువ నాయకులు సిద్దిక్, మైనార్టీ నాయకులు మీరాసాబ్ జహీర్ పాషా, మొహమ్మద్ సలీం, సయ్యద్ అలీ, షేక్ అమీర్ హుస్సేన్, ఆదిల్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ గారు మనసున్న మహారాజు. నిరుపేదల్లో గుండెల్లో నిలిచిపోతారు ఆదిల్ గారు. నిరుపేదలు ఏదైనా సమస్య ఉన్నదంటే నేను ఉన్నానని ముందుకొచ్చి వారికి తోచినంత సాయం చేస్తారు ఆదిల్ అహ్మద్. సమాజంలో కొంతమంది ధనవంతులు ఉంటారు కానీ వాళ్లు సహాయం చేయరు, వాళ్ల స్వార్థం గురించి వాళ్లే చూసుకుంటారు. కానీ అలా కాకుండా సామాజిక సేవలో దూసుకుపోతున్న డైనమిక్ హీరో మనసున్న మహారాజు ఆదిల్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆ భగవంతునికి మనసారా కోరుకుంటున్నాము. దేవుడు వాళ్లకు చల్లగా చూసి మరింత ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాము. సేవరత్న అవార్డు గ్రహీత ఆదిల్ గారు మున్ముందు మరింత సేవ చేయాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆదిల్ యువసేన సభ్యులు అన్నారు.